ప్రభో నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనము. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. అయితే దేవుడు హృదయాన్ని, మనస్సును పరిశోధిస్తాడు. మానవుల అంతరంగాల్లోని ఆలోచనలు, కోరికలు, ఉద్దేశాలు అన్నీ ఆయనకు పూర్తిగా తెలుసు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనము మనము పరిశీలించినట్లయితే, వెండికి మోసతగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే. మనలను పవిత్రులుగా చేయడమే మన పట్ల దేవుని సంకల్పము. ఆయన పెట్టే విషమ పరీక్షలు మంటల్లా ఉండగలవు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము మనము పరిశీలించినట్లయితే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. సహోదరులారా, అగ్ని పరీక్ష అంటే లోహాలను శుద్ధి చేసే పద్ధతిని దృష్టిలో ఉంచుకుని పేతురు రాస్తున్నాడు. మనల్ని పరీక్షించి శుద్ధి చేసేందుకే దేవుడు అగ్ని వంటి పరీక్షలను రాణిస్తాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.